హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు పసుపు మొక్కల్ని ఇంట్లోనే ఎలా పెంచాలో చూపిస్తాను. ఇది మీరు చూస్తున్నది పసుపు కొమ్ముల మొక్క. ఇప్పుడు నేను చెప్పే విధానం చేసుకుంటే పసుపు కొమ్ములు మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, ఎక్కడి నుండో కొనుక్కోకుండా. అండ్ మన ఇంట్లో మన చేతులతో మనం చేసుకున్న పసుపు కొమ్ములు ఫంక్షన్కి శుభకార్యాలకు వాడితే ఇంకా ఆనందమే వేరు కదా. మీకు చెప్తాను రండి ఎట్లా పెంచాలో. ఇది మేము పెరుగు వచ్చిన బకెట్లో పెట్టామండి, నాటాము. ఇందులో మేము ఎరువుగా ఫస్ట్ ఆవు పేడ, అలాగే ఉల్లిపాయ తొక్కులు, మిగిలిపోయిన ఇట్లా చూసారు కదా రాలిపోయిన ఆకులు, అవే వేసాము ఎరువు అనేది. ఈ మొక్క విశిష్టత ఏంటంటే ఇది మామూలు పసుపు కొమ్ములండి. అలాగే మా ఇంట్లో నల్ల పసుపు కొమ్ముల మొక్క కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను ఇంకొక వీడియోలో. ఫస్ట్ అయితే దీని గురించి చెప్తాను. ఇది ఎలా నాటుకోవాలి అంటే పసుపు కొమ్ముల్ని ఒక 4-5 కొమ్ములు తీసుకొని దాన్ని ఒక తడి బట్టలో కట్టేయాలండి. ఒక 4-5 రోజులు అలాగే ఉంచాలి. ఆ 4-5 రోజుల తర్వాత లోపల కొంచెం చిన్న చిన్న మొలకల్లాగా ఫామ్ అవుతాయి. ఆ మొలకల్ని ఇందులో నాటాలి. మట్టిలో నాటిన తర్వాత ఇది ఎన్ని డేస్కి ఇట్లా ఫామ్ అవుతుంది అంటే ఇది ఒక పండగ కాలం మొక్క అని చెప్పాలి. ఎలా అంటే ఇది మనం నాటుకోవాలి అనుకుంటే ఏప్రిల్ నుండి మే సీజన్ అయిపోయేలోపే నాటుకోవాలండి. ఎక్కువ ఏప్రిల్ మేలోనే నాటాలి. మేమైతే ఇది మేలో నాటాము. ఇప్పుడు ఇది డిసెంబర్ కదా, సో ఇప్పటికీ ఈ స్టేజ్లో వచ్చింది మొక్క. ఇది మొత్తం మనకి రెడీ అయింది అని ఎలా తెలుస్తుంది అంటే ఈ ఆకులు చూస్తున్నారు కదా, ఈ ఆకులు అనేవి ఎండిపోతాయి, వాటంతా అవే ఎండిపోతాయి. మనమేం చేయక్కర్లా, అవే ఎండిపోతాయి అన్నమాట. ఆ ఎండిపోయిన దానికి అర్థం ఏంటంటే లోపల పసుపు కొమ్ములు తయారైనాయి అని మనకి అర్థం అన్నమాట. ఆ తయారయ్యే ప్రాసెస్లో ఉన్నంత వరకే మనకి స్టెమ్ కానీ ఆకులు కానీ ఇలా పచ్చగా కనిపిస్తాయి. ఇవి వన్స్ లోపల ఆ పసుపు కొమ్మలు అనేవి ఫామ్ అయిపోయిన తర్వాత మనకి స్టెమ్ ఆటోమేటిక్గా ఈ ఆకులు కానీ స్టెమ్ కానీ మొత్తం ఆటోమేటిక్గా ఎండిపోతుంది అనమాట. అదే మనకి సైన్ లోపల పసుపు కొమ్మలు రెడీ అయిపోయినాయి అని తెలియడానికి. మేమైతే ఈ బకెట్కి 4 కొమ్ములు వాడామండి. మీరు వేసుకునే తొట్టి బట్టి ఆ క్వాంటిటీ బట్టి మీరు చూసుకోవచ్చు. 6-7 అలా మీరు ఎంత పెద్ద స్పేస్లో వేస్తున్నారు అనే దాన్ని బట్టి మీరు ఆ క్వాంటిటీ తీసుకోవచ్చు. సో దీనికైతే మేము 4 కొమ్ములు వాడాము. అండ్ డైలీ ఒక 1/2 లీటర్ వాటర్ ఇస్తాము. ఎక్కువ ఎండ తగలకూడదు ఈ మొక్కకి. ఎక్కువ అంటే డైలీ ఒక 4-5 అవర్స్ ఎండ అంతవరకు చాలు. దాని తర్వాత ఇట్లా ఫామ్ అయిందండి. ఇదైతే మేము మేలో వేసాము, ఇప్పటికి ఇట్లా ఉంది. ఇది ఆల్మోస్ట్ రెడీ అయ్యేటప్పటికి మనకి మార్చ్ ఆ టైం అవుతుందండి. సో 1 ఇయర్ 1 ఇయర్ మొత్తం పడుతుంది మనకి ప్రాసెస్ అనేది లోపల ఫామ్ అవ్వడానికి. పసుపు కొమ్ములు అనేవి ఆల్రెడీ ఒకసారి మేము వేసాము, వచ్చినాయి కూడా. ఈసారి ఇది సెకండ్ టైం వేసాము, మళ్ళీ మేలో వేసాము. సో ఇప్పుడైతే ఈ స్టేజ్లో ఇలా ఉంది. చూసారా ఈ లీవ్స్ ఎంత బాగున్నాయో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంటి ముందు ఇవి చాలా డెకరేటివ్గా కూడా అనిపిస్తుంది. దూరం నుంచి చూపిస్తాను రండి. చూసారా, మన వాకిలి ముందు పెట్టుకుంటే ఇది ఒక డెకరేటివ్ చెట్టులాగా కూడా చాలా రిచ్ లుక్ ఇస్తుంది ఇంటి ముందర మనకి. ఇంకొక ఇందులో కూడా వేసాం మేము, అలాగే ఇటుపక్క కూడా వేసాము. ఇవన్నీ మేము కుండీల్లో ఇట్లా చిన్న చిన్న బకెట్స్లోనే వాడాము. భూమిలో అయితే ఏం నాటలేదు వీటి కోసం స్పెషల్గా. మీకు చెప్పినట్టే అన్నీ చూసారా, అంత న్యాచురల్ వేస్ట్, ఆవు పేడ, రాలిపోయిన పువ్వులు, ఆకులు అవే వేసాం మేము. చూసారా ఆకు కూడా ఎంత పొడవు ఉందో. ఇది ఎవరికి తెలియదండి మనం చెప్పేదాకా అంత ఈజీగా పసుపు కొమ్ములు అని. మనం స్పెషల్గా అంటే ఎక్కువ మొక్కలు నాటి వాళ్ళకైతేనే తెలుస్తుంది, చూడగానే అది ఏ మొక్క ఏంటి అని చెప్పగలరు. ఇదైతే మా ఇంట్లో ఉన్న పసుపు కొమ్ముల మొక్క. ఈ పసుపు కొమ్ములు ఫామ్ అయిపోయినాక మీకు చూపిస్తాను ఎట్లా ఫామ్ అయింది అనేది. ప్రజెంట్ అయితే ఇది ఎట్లా పెంచాలి అనేది మీకు చెప్తున్నాను. మీరు కూడా ట్రై చేయవచ్చు. 4-5 పసుపు కొమ్ములు తీసుకొని బాగా 4-5 రోజులు తడి బట్టలో ఉంచాలి. ఆ తర్వాత తీసేసి కుండీలో నాటుకోవాలి. ఎక్కువ మీరు నాటుకోవాలనుకుంటే ఏప్రిల్ మే సీజన్లోనే నాటుకోవాలండి. తర్వాత అదంతా రెడీ అయిన తర్వాత మీకు ఆకులు ఎండిపోతాయి. సో అదే మీకు సైన్ అవి రెడీ అయిపోయినాయి అన్నట్టు. అప్పుడు మీరు ఇంకా ఇవి బయటికి తీసేసి చెట్టు అనేది ఇట్లా బయటికి తీసేసుకొని చూస్తే కొమ్ములు ఫామ్ అవుతాయండి. ఎట్లా అంటే మనం దుంపకూరలు కనుక భూమిలో ఎట్లా ఫామ్ అవుతాయో అలా వస్తాయి మనకి లోపల. ఇవన్నీ మేము కుండీలోనే వేసాం. అక్కడ ఒక మొక్క చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇంటి ముందు కూడా చాలా డెకరేటివ్గా అనిపిస్తుంది ఇది పెట్టుకుంటే మనకి.